భారత క్రికెట్ జట్టుకు అత్యంత కీలకమైన మ్యాచ్లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి చెత్త ప్రదర్శన చేశాడు. అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా గురువారం రెండో సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. దీనిపై క్రికెట్ విశ్లేషకులతో పాటు క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం పెద్ద మనసుతో కోహ్లీకి అండగా నిలబడ్డాడు. విరాట్కు మద్దతుగా రోహిత్ మాట్లాడాడు. కోహ్లీ ఫామ్ ఆందోళన కలిగించే అంశం కాదని చెప్పాడు. అతని ఫామ్ గురించి అర్థం చేసుకోగలమని అన్నాడు. కోహ్లీ నాణ్యమైన ఆటగాడని, ఎలాంటి ఆటగాడినైనా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటాడని మద్దతుగా నిలిచాడు. విరాట్ ఎలాంటి ఆటగాడో, అతడి విలువేంటో తాము ఎప్పుడూ సమస్య కాదని, అతడి ఉద్దేశం ముఖ్యమని అన్నాడు. దీని ద్వారా ఫైనల్ ఆడించడం ఖాయమని రోహిత్ సంకేతాలు ఇచ్చాడు. ఇక ఇంగ్లాండ్ విజయంపై స్పందిస్తూ ఒక జట్టుగా చాలా ప్రశాంతంగా ఈ మ్యాచ్ ఆడామని, పరిస్థితులకు తగ్గట్టు ఆడామని వివరించాడు. చక్కటి క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నామని, ఫైనల్ మ్యాచ్లోనూ అదే చేయాలి అనుకుంటున్నట్లు రోహిత్ శర్మ వెల్లడించాడు. మరోవైపు ఈ మెగా టోర్నీలో విరాట్ కోహ్లీ అత్యంత దారుణంగా విఫలమయ్యాడు. మొత్తం 7 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ 75 పరుగులు మాత్రమే సాధించాడు. ఎంత పేలవ ప్రదర్శన చేశాడో ఈ పరుగులను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇందులో 2 సార్లు డకౌట్ అయ్యాడు. ఇక అత్యంత కీలకమైన సెమీఫైనల్లోనూ ఇదే తరహా ప్రదర్శన చేశాడు. గురువారం ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో కేవలం 7 పరుగులు కొట్టి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. భారత బ్యాటింగ్ ఇన్నింగ్స్ 3వ ఓవర్లో రీస్ టోప్లీ వేసిన ఓవర్లో షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు.